మరి కొంతమంది దాన్ని కూడా వక్రీకరించడం దురదృష్టకరం. అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నా. రాజకీయాలకు సంబంధించి ఇప్పుడే మీరు అడిగిన విషయాలకి బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక ఉద్యమ పార్టీ. తెలంగాణ రాష్ట్ర సాధన కొరకే ఏర్పడి తెలంగాణ అభివృద్ధి కొరకు కట్టుబడి తెలంగాణను కనీ విని ఎరిగిన అభివృద్ధి చేసి చూపించడం జరిగింది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో. ఈ 20 సంవత్సరాల జర్నీలో బీఆర్ఎస్ పార్టీలకు ఎంతోమంది వచ్చిండ్రు, ఎంతోమంది పోయిండ్రు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం అట్లే ఉంది, ప్రజలకు సేవ అందిస్తూ ఉంది. మరి మీరు అడిగినట్టుగా ఈ మధ్యన మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ఒక గోల బాలరాజు గారు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నిన్ననే బీజేపీలో జాయిన్ కావడం జరిగింది. జాయిన్ అవుతున్న సందర్భంగా కొన్ని కామెంట్ కూడా చేయడం జరిగింది. సరైనది కాదు. ఎవరైనా సరే ఆ పార్టీలో ఉన్నన్ని రోజులు అనుభవించి బయటకు పోయిన తర్వాత కామెంట్ చేయడం అనేది దురదృష్టకరం, సరైన పద్ధతి కాదు. మనం ఏంది, మనకు ఈ స్థాయి రావడానికి ఎవరు కారణం అనేది గుర్తించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. మరి ఆయన మాటలు అనేది ఆయన విజ్ఞతకు వదిలేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఆయన బీజేపీలో మంచిగా అభివృద్ధి కావాలని కూడా కోరుకుంటా ఉన్నాం. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్ వస్తా, ఎప్పుడు మళ్ళా కేసీఆర్ను ముఖ్యమంత్రి చేసుకుందామని ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రజలు అనుభవిస్తున్నారు. అసలు గతంలో 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ అని మాట్లాడి సిగ్గుసేటు. మీరు 50 ఏళ్ళు అన్ని చక్కగా పొడిచి ఉంటే, అన్ని చక్కగా చేసి ఉంటే, మీరు అభివృద్ధి చేసి ఉంటే మా 10 ఏళ్ళు మాకు పనే లేకుండా. ఇప్పుడు మేము 10 ఏళ్ళలో చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి పని లేదు కొన్ని గ్రామాల్లో. నేను మొన్న ఒక ఊరు పోయినా పెద్దరేవల్లి అని, ఆ ఊళ్ళో చెప్తున్నా సార్ వాళ్ళు ఏనికి ఏం పని లేదు సార్, అన్నీ మీరే చేసిపోయినా. నిజానికి 50 ఏళ్ళు గవర్నమెంట్లో ఉండి వాళ్ళు సిగ్గుపడాలి. ఏంటంటే కనీసం తాగడానికి నీళ్ళు ఇవ్వలే, మనుషులకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలు కలిగించడానికి చేతగాల వాళ్ళకి. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశంలో ఎక్కలేని విధంగా, గుజరాత్లో కూడా లేని విధంగా మిషన్ భరిత కార్యక్రమం చేపట్టి ప్రతి గ్రామానికి, ప్రతి తాండాకు, ప్రతి పల్లెటూరుకి కూడా నీళ్ళు అందించి ప్రజలకు ఎంతో వసతి కల్పించడం జరిగింది. అదే కాకుండా అన్నిటికీ మూలాధారమైన విద్యుత్తు రైతులకు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, అందరికీ కూడా అవసరమైన కరెంటు గతంలో ఇవ్వలేక, గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో తీగల మీద పట్టాలు వేసుకోవాలనే పరిస్థితి. అటువంటి కరెంటును గవర్నమెంట్ వచ్చి 6 నెలల్లోనే 24 గంటల కరెంట్ ఇవ్వడం అనేది మామూలు మాట కాదు. మరి 24 గంటల్లో కరెంట్ 6 నెలలు ఇవ్వడం అంటే మాయా చేసిన కేసీఆర్ గారు. ఈ సన్యాసం చేతగాలి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వడానికి రాలే. కేసీఆర్ ఒక తెలివితోని, ఆలోచనతోని 24 గంటల కరెంట్ ఇవ్వడం జరిగింది. అదొకటే కాదు, ఎన్నో చేసి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అచ్చా ఇవాళ విత్తనాలు దొరుకుతలేవు, లైన్ కట్టాలి. పిండి సంతలు దొరుకుతలేవు, చెప్పులు లైన్లో పెట్టి, పాస్బుక్ లైన్లో పెట్టి పరిస్థితి ఏర్పడ్డది. టైం కొనేటోడు దిక్కు లేడు, బోనస్ అన్న అది దిక్కు లేదు, రైతు బంధు దిక్కు లేదు, రైతు బీమా కూడా బంద్ అవుతున్నది. ఏది ఎన్నిక శాతం అయితే లేదు. సిగ్గువాకనేమంటే గత ప్రభుత్వం అవి చేసి, గత ప్రభుత్వం ఇది చేసింది. గత ప్రభుత్వం చేసి నువ్వు కంటిన్యూ చేస్తే చాలు. ఇంకా భయంకరం ఏంటంటే చేస్తే అది ఫిల్టర్ చేసి నీళ్ళు ఎన్నిక శాతం అయితే లేదు. మీరు గ్రామాల్లో గమనించండి, మీడియా మీద పోయి చూడండి, ఫిల్టర్ చేస్తలే, ఫిల్టర్ నీళ్ళు వస్తలే, ఊర్లకు మురికి నీళ్ళు వస్తున్నాయి. అంటే కనీసం ఫిల్టర్ చేయడానికి శాతం అయితే లేదు ఈ ప్రభుత్వానికి. కనీసం మేము పెట్టిన స్కీమ్ను మెయింటైన్ చేయడానికి శాతం అయితే లేదు. ఇవాళ ఇక్కడ ముందర చూస్తున్న వాగులో నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు 2004లో ఎమ్మెల్యే అయినప్పుడే అప్పుడు ఈ మీనాంగం వాగు మొత్తం కూడా ఇసుక, అప్పటికి ఇసుక తోడి ఇసుక అంతా పోయి కింద రాళ్ళు తేలి బోర్లన్నీ ఎండిపోయి ఈ ప్రాంత ప్రజలంతా ఎంతో ఇబ్బంది పడ్డారు. బోర్లు నడవకుండే. మరి ఆ సందర్భంలో నాకు అవకాశం వచ్చింది. ఈ కిలోమీటర్కి ఒకటి దాదాపు 15 చెక్ డ్యాములు, 2 చెక్ డ్యాములు, 13 సబ్సర్ఫేస్ డైక్స్ ఏర్పాటు చేసి దాంతో ఈ ప్రాంతాల్లో గ్రౌండ్ వాటర్ అంతా పెరిగింది. ఆ పక్క 1000 ఎకరాలకి.
అంతకుముందు ఎండిపోయి ఉండే 10 సంవత్సరాలు దాదాపు పూర్తిగా ఎండిపోయి పంటలు పండకుండే ఆ చెక్ డ్యామ్ అయినాక బ్రహ్మాండంగా పంటలు పండించుకొని హాయిగా పోతాం. మొన్న ఒక ఆయన మాట్లాడుతుండే వస్తువుల కాడ ఏదో చిన్న చెక్ డ్యామ్ కిందికి ఏదో లీక్ అయ్యి ముందర అప్రాన్ ఏదో చిన్న ప్రాబ్లం అయింది. చెక్ డ్యామ్ యాజ్ తీసుకున్నది. ఇది మేము కట్టి దాదాపు 20 ఏళ్ళు అయినాయి. ఈ 2 చెక్ డ్యామ్లు ఎక్కడ చెక్కు చెదరలే. దాని తర్వాత ఇవి అయిన తర్వాత మిడ్జిల్ మండలంలో 4 చెక్ డ్యామ్ కడితే 3 కొట్టుకపోయినాయి. కంప్లీట్గా కొట్టుకోపోయినాయి చెక్ డ్యామ్లే. వాళ్ళు ఫౌండేషన్ లోతు తీయకుండా మీద కట్టి ఉసుక మీద కట్టిపోయినారు. 3 చెక్ డ్యామ్స్ కొట్టుకపోయినాయి. కాంగ్రెస్ వాళ్ళు కూడా మన ఉసుల ఏదో అయింది గత ప్రభుత్వం మాట్లాడతారు. అసలు ఇంత సిగ్గుమాలే మాటలేదు. ఈరోజు బ్రహ్మాండంగా అన్ని రకాల అభివృద్ధి చేయడం జరిగింది. ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నెక్స్ట్ ఏ ఎలక్షన్ వచ్చినా, లోకల్ ఎలక్షన్ కావచ్చు, ఏ ఎలక్షన్ వచ్చినా మరి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి బీఆర్ఎస్ పార్టీ బలపడని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఆ పొరపాటుకి ఎవరు చేయరు. నేను యాజ్ ఏ వెల్విషర్గా చెప్దాం అనుకున్నట్టు బాలరాజు గారికి ఆయన చేసిందే రాంగ్ స్టెప్. వాళ్ళు ఇంకెవరో పోతారు అనేది అయితే అవకాశం లేదు. ఎవరు ఆ తప్పు చేయరు. ఎందుకంటే మన రాష్ట్రంలో భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీకి అనేది అందరికి అర్థమైంది. ఏ ప్రజల నోట చూసినా, ఎవరి నోట చూసినా. మొన్న ఒక దగ్గర మల్లెపూలు అమ్ముకుంటున్నారు. మా ఫ్రెండ్ ఒకటి చెప్తుండే, ఏమ్మా ఎట్లుంది బిజినెస్ అంటే, సార్ 2 నెలల నుంచి బాగాలేదు సార్ అంటే. మల్లెపూలు అమ్ముకుంటాను, పూలు అమ్ముకుంటాను, ముసలే మాట్లాడుతుంది. మల్లెపూలు కూరగాయలు అమ్ముకునే కాడ నుంచి, కిరాణా షాప్ నుంచి పెద్ద ఇండస్ట్రీస్ వరకు ఏ వర్గం బాగాలేదు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి జడ్చర్ల నియోజకవర్గంలో దాదాపు 4-5 వేల మంది ఈడ ఉన్న దాంట్లో సగం మంది రియల్ ఎస్టేట్ మీద బతికిన వాళ్ళు, బతికేటోళ్ళు వ్యాపారం చేసుకొని మరి వాళ్ళు ఏమో నా మొగటి పెళ్ళి అంటే సంతోషపడాలి భార్య. అంటే నాకు కాంగ్రెస్ వస్తాయి రావాలని కొంతమంది చాలామంది చేసిండ్రు రియల్ ఎస్టేట్ వాళ్ళు. ఇంకేమవుతుందని ఇప్పుడు అర్థమవుతుంది. కొన్న కారులో డీజిల్ పోయలేక ఇంట్లో పెట్టిన పరిస్థితి ఏర్పడ్డది. మరి ఎవరికైనా ఒకసారి జరుగుతూనే అర్థమవుతుంది. నేను నా ఉద్దేశం ఏంటంటే ఒకసారి ప్రజలకు అర్థం కావాలి. మాకు కూడా గ్యాప్ అవసరం ఉండే, అంటే ప్రజలకు అర్థం కావడానికి ఎవరేంది ఎవరు వీళ్ళు ఏంది అనేది గాడి ఎవరు కూర ఎవరు అర్థమైంది ప్రజలకి. మరి దాని తగ్గట్టుగా ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తు టీఆర్ఎస్ పార్టీ ఏదో పార్టీలకు కలుస్తారని గతంలో చర్చలు రావడం అది 100% తప్పు. అవకాశమే లేదు. ఆల్రెడీ మా నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. మొన్న కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు సేవ చేసే పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీకి కలవడానికి అవకాశం లేదు. ఎవరైనా మా దాంట్లో కలిసినా మేము కలుపుకోం.